ఇక వృశ్చిక రాశి వాళ్ళకి కేతు బలాన్ని తీసుకున్నట్లయితే, కేతువు 2026 సంవత్సరం డిసెంబర్ 5 వరకు 10వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి వృత్తిపరంగా కష్టంతో కూడిన విజయాలు ఖచ్చితంగా లభిస్తాయి. కానీ డిసెంబర్ 5వ తేదీ తర్వాత కేతు బలం వృశ్చిక రాశి వాళ్ళకి తగ్గిపోతోంది. కేతువు 9వ స్థానంలోకి వెళుతున్నాడు. అంటే పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల రావాల్సిన అదృష్టం అనేది ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి కేతు బలం తక్కువగా ఉంది. కేతువుకి అధిష్టాన దైవం గణపతి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మంగళవారాలు గణపతిని దర్శనం చేసుకోండి. డిసెంబర్ 5 తర్వాత ప్రత్యేకంగా పరాభవ నామ సంవత్సరంలో 2027 ఏప్రిల్ 6 మధ్యలో గణపతి ఆలయ దర్శనం మంగళవారం చేసుకొని గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించటం, అలాగే మంగళవారం గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించటం, గం గణపతయే నమః వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల వచ్చే అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి 2026 డిసెంబర్ 5 వరకు కేతు బలం ఉంది. డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ 2027 ఏప్రిల్ 6 వరకు కేతు బలం లేదు కాబట్టి ఈ సమయంలో గణపతిని ఎక్కువగా పూజిస్తే మంగళవారాలు గణపతి అనుగ్రహం వల్ల కేతు బలం పెంచుకోవచ్చు.